సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను దృష్టి మళ్లించేందుకు మాజీ టీటీడీ చైర్మన్ మాజీ రాజ్యసభ సభ్యులు వైబీ సుబ్బారెడ్డిపై కల్తీ నెయ్యి ఆరోపణలు చేస్తుందని ప్రకాశం జిల్లా ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి చుండూరి రవి తెలిపారు. వైబీ సుబ్బారెడ్డి దైవభక్తి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అని, ఆయనపై కల్తీ నెయ్యి నిందను ఎవరూ నమ్మరు అని చెప్పారు. నగర అధ్యక్షులు కటారి శంకర్ మాట్లాడుతూ వైబీ సుబ్బారెడ్డిపై కల్తీ నెయ్యి ఆరోపణ చేస్తే ఆ స్వామివారు కూడా క్షమించారని అన్నారు. తర్వాత చూస్తే ఆ కవులు కాస్ట్ అంటే వీటి సుబ్బారెడ్డి గారి మీద గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు సుబ్బారెడ్డి గారి మీద నెపం పెట్టి తక్కువ ధరకే నెయ్యిని అందువల్ల కల్తీ జరిగిందంటారు. తర్వాత చూస్తే ఆ కవులు కాస్ట్ అంటే వీటి చెప్పిన ఏదైతే కేజీ 270, 300 అన్నారో దానికన్నా కలిపిన కొవ్వులు వాళ్ళు చెప్పే కొవ్వులు అధిక రేటు ఉన్నాయి. దాన్ని ఏం చేశారు, వెంటనే ఈరోజు రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు మరియు కూటమి ఏ విధంగా ఫెయిల్ అయిందో ప్రభుత్వంలో ప్రజలందరికీ అర్థమవుతూ ఉంది. వాళ్ళు చెప్పిన హామీలు ఏమి నెరవేర్చలేక, ఆడబిడ్డలకి 1500 ఇస్తారని అది ఇవ్వలేక, ఫీజు రియంబర్స్మెంట్ లేక, నిరుద్యోగ వృద్ధి లేక, ఇవేమీ నిలబడలేని వీళ్ళు ఆఖరికి 50 ఇస్తారని 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఇంతవరకు పెన్షన్లు